ఈనాటి ధ్యానం కొరకు యెహెజ్కేలు గ్రంథం 2వ అధ్యాయం మొదటి 2 వచనాలు. నరపుత్రుడా, నీవు చక్కగా నిలబడము, నేను నీతో మాట్లాడవలెనని ఆయన నాతో మాట్లాడినప్పుడు ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలబెట్టాను. అప్పుడు నాతో మాట్లాడిన వాని స్వరము వింటిని. నరపుత్రుడా, నీవు చక్కగా నిలబడు, నేను నీతో మాట్లాడవలెను. తన పిల్లలతో మాట్లాడాలని తండ్రి ఆశపడుతున్నాడు. కానీ వారిలో దేవుడు మాట్లాడటానికి కావలసిన ఒక చక్కని ధనం, ఆధ్యాత్మిక పరిపక్వత లేదా ఆధ్యాత్మిక స్థితి వారిలో కనపట్టలేదు. నేను ఒక మాట చెప్తాను, వింటారా? దేవుడు ఎవరితోనైనా మాట్లాడటం మానేశాడు అంటే ఇక అతని జీవితం అరణ్యరోధనే. దేవుడు ఒక మాట మాట్లాడతాడేమో అని చెప్పి ఇశ్రాయేలు సామ్రాజ్యాన్ని పాలించిన సౌలు మహారాజు ఎంత పరితపించాడో మీకు తెలుసా? ఒక్క మాట కోసం 38 years, 38 సంవత్సరాలు దేవుడు తన ప్రవక్తల ద్వారా మాట్లాడతాడేమో, కళ ద్వారా మాట్లాడతాడేమో, దర్శనం ద్వారా మాట్లాడతాడేమో. ప్రవక్తను పంపి ఒక ప్రవచనం ద్వారా మాట్లాడతాడేమో. కళ ద్వారా, దర్శనం ద్వారా, మాట ద్వారా, స్వరం ద్వారా, ప్రవక్తల ప్రవచనం ద్వారా ఒక్క మాట దేవుడు నాతో మాట్లాడితే బాగుండునని చెప్పి దేవుని మాట కోసం పరితపించి ఇక దేవుడు తనతో మాట్లాడాడన్న సంగతి అర్థమైపోయింది. దేవుడు తనతో మాట్లాడాడన్న సంగతి అర్థమైపోయి దెయ్యాల దగ్గరికి వెళ్ళాడు. కర్ణపిశాచి దగ్గరికి వెళ్ళి అదన్నా ఏమన్నా నాతో జోస్యం చెప్పుద్దేమని చెప్పి దెయ్యాల దగ్గరికి వెళ్ళి సోది చెప్పించుకునే స్థితికి దిగజారిపోయిన వాడు జీవగ్రంథంలో కూడా కనబడుతున్నాడు మనకు. ఒకప్పుడు ఈ సౌలు ప్రవక్తలతో కూడా మిద్దె మీద ఉన్నవాడు. ఒకప్పుడు ఈ సౌలు దేవుని ఆత్మాభిషేకంతో నిండి మిద్దె మీద నుండి దిగి వస్తుంటే ఇతడు కూడా ప్రవక్తల్లో ఒకడా, అతడు ప్రవశిస్తున్నాడు. కానీ ఇప్పుడు దేవుని స్వరం తనకు వినపడక, దేవుని మాట తనకు దొరకక తన జీవితం అరణ్య రోదనైపోయి యుద్ధానికి వెళ్ళవచ్చో లేదో తెలియటం లేదు. ఒకప్పుడు దేవుడు స్పష్టంగా చెప్పేవాడు, సౌలా, నీవు అమాలేకుల మీదకి యుద్ధానికి వెళ్ళు, వారిలో ఏ ఒక్క శ్వాసమైన వారికి కలిగినది ఏది మిగల్చబడకుండా అగ్నితో కాల్చివేయి. ఏం చేయాలో చెప్పేవాడు, ఎవరితో యుద్ధం చేయాలో చెప్పేవాడు, ఎలా వెళ్ళాలో చెప్పేవాడు, ఒక వ్యూహాన్ని ఇచ్చేవాడు దేవుడు. ఒక ప్రవక్తను పంపేవాడు, జరగవలసినదంతా చెప్పేవాడు, విజయాలు సాధించేవాడు. కానీ ఈ సౌలు దేవుడు తనతో మాట్లాడటం మానేశాడు. మాట్లాడతాడేమో అని చెప్పి ప్రవక్తలను పిలువనంపించాడు. ప్రవక్తల దగ్గరికి వెళ్దామన్న ఛాన్స్ దొరకటం లేదు. సౌలేమో, సమూయేలేమో, దైవజనుడేమో తన ముఖం చూడటానికి ఇష్టపడటం లేదు దైవజనుడు. దేవుడేమో విడిచిపెట్టేశాడు అన్నట్టుగా ఉంది. అసలు ఏం జరుగుతుందో ఒక మాట దేవుడు మాట్లాడితే బాగుండు. ఆశపడ్డాడు.
మాట్లాడలేదు. నా పరలోకపు తండ్రి, నరపుత్రుడా, నేను నీతో మాట్లాడవలెను. నరపుత్రుడా, నేను నీతో మాట్లాడవలెను. అవునా ప్రభువా? అవును. కానీ నువ్వు చక్కగా నిలబడు. నువ్వు చక్కగా నిలబడు. నువ్వు చక్కగా నిలబడు. అది యాంప్లిఫైడ్ బైబిల్ గ్రంథంలో ఏమని రాయబడిందో తెలుసా? స్టాండ్ అండ్ యువర్ ఫీట్. ఇంగ్లీష్ తర్జుమాలో యాంప్లిఫైడ్ బైబిల్ గ్రంథంలో స్టాండ్ అండ్ యువర్ ఫీట్. ఎంతకాలం నీ పాదాలను నువ్వు నిలదొక్కుకోకుండా అడుగులు దిగజార్చేవాడుగా ఉంటావు. నీ అడుగులు చారసిద్ధంగా ఉన్నాయి. నీ అడుగులు, నీ పాదాలు క్రీస్తు అనే బండ మీద ఇంకా స్థిరపడలేదు. స్టాండ్ అండ్ యువర్ ఫీట్. నీ పాదాలను, నీ పాదముల మీద నువ్వు నిలబడిపో. ఇదే భాషాంతర గ్రంథములు ఏముందో తెలుసా? నీ పాదములు జారకుండా స్థిరపరచుకో. భాషాంతర గ్రంథమున నీ పాదములు జారకుండా స్థిరపరచుకో. ఎవరితో పడితే వాడితో మాట్లాడటానికి దేవుడు కుదరదు. నరపుత్రుడా, నేను నీతో మాట్లాడవలెను. కానీ నీ పాదములు జారకుండా స్థిరపరచుకో. స్టాండ్ ఆన్ యువర్ ఫీట్. నీ పాదముల మీద నువ్వు నిలబడు. అన్ని వనరులు నీకు ఇచ్చాను, అన్ని వసతులు నీకు ఇచ్చాను. నీవు ఈ భూమి మీదకి రాకమునిపే నీ కొరకు ఒక వేదికను సిద్ధపరిచాను. నీ తల్లి గర్భమందు నువ్వు రూపించబడక మునిపే నువ్వేమై ఉన్నావో ఒక ప్రణాళిక నేను రూపొందించాను. నీవు పుట్టక మునిపే నిన్ను నా చేతుల్లో నిర్మించక మునిపే, ఆదామా, నీ కొరకు ఏం కావాలో, ఎంత కావాలో మరలా నువ్వు నన్ను అడగటానికి వీలు లేకుండా అంత సమకూర్చి భూమి మీద దాచిపెట్టాను. స్టాండ్ ఆన్ యువర్ ఫీట్. నీకేది నేను తక్కువ చేయలే. నా స్వరూపంలో చేశాను, నా పోలికనిచ్చాను, నా ఆత్మ నీలో ఉంచాను. నీవు భూమి మీదకి రాకమునిపే నీవు నివాస యోగ్యమైన స్థలముగా ఈ భూమిని సిద్ధపరిచాను. ఈ భూమి మీద నీకేం కావాలో, ఎంత కావాలో, మరలా నాకు ఇది తక్కువైందని నువ్వు అడగకుండా నీకు కావలసినవన్నీ నేను సమకూర్చాను. నీవు రాకమునిపే నీ కొరకు ఒక వేదికను సిద్ధపరిచా. నీ కొరకు సానుకూలమైన ద్వారములు తెరిచా. నేను ఒక మాట చెప్తాను, వింటారు. సౌలును దేవుడు ఎంత ప్రేమించాడో చెప్తానేనండి. ఎవడు వీడు? ఆఫ్టర్ ఒక గాడిదలను కాసుకునేవాడు. ఇశ్రాయేలు గోత్రముల్లో అత్యంత తక్కువ గోత్రం బెన్యామీను గోత్రికుడు. జాతి తక్కువవాడు. 12 గోత్రాల్లో వీడిదే ఎన్నికలేని గోత్రం. ఇలాంటి బెన్యామీన్ ఇతన్ని రాజును చేయాలన్న ఉద్దేశంతో ఇతడు గాడిదలను కాసుకునేటప్పుడే ఇశ్రాయేలు రాజ్య పరిపాలన గ్రంథం దేవుడు సమూయేలు ద్వారా రాయించాడు. రాజ్యాంగం గాడిదలు కాసుకున్నోడికి ఏం తెలుస్తుంది? ఆ రాజ్యాంగం అంతా ఇశ్రాయేలు ప్రజలను ఎలా పరిపాలించాలి, ఒక రాజ్య పరిపాలన గ్రంథాన్ని సమూయేలు ద్వారా దేవుడు రాయించి పెట్టాడు. ఎలా పరిపాలించాలి, రాజ్య పరిపాలన గ్రంథం. అతని కొరకు ప్రార్థించటానికి, మార్గములు చూపటానికి, ప్రవచించటానికి, దేవుని స్వరాన్ని వినిపించటానికి ఒక బెర్షెబా మొదలుకొని దాను వరకు
అట్లాంటి ప్రవక్త ఇంకెవడు లేడు. అలాంటి ప్రవక్తను ఒకడినిచ్చాడు. వీడు యుద్ధాలు ఏడవలేడని సంగతి తెలిసి వీడి తరపున యుద్ధాలు చేయటానికి దావీదు వంటి ఒక ధైర్యశాలిని ఇచ్చాడు. సౌలుకి ఏం తక్కువ చేశాడు? నమ్మకమైన కొడుకునిచ్చాడు. యోనాథాన్ లాంటి నమ్మకమైన కొడుకునిచ్చాడు. ఇతడు తప్పిపోయిన కొడుకు తప్పిపోడు. అన్ని సమకూర్చి పెడితే ఇప్పుడు దేవుని మాట ధిక్కరించాడు. నిలబడలేకపోయాడు. నేను అంటాను, క్రూబియం మదించాడేమో అంటున్నా. నేను క్రూబియం మదించాడేమో అంటున్నా. నిజమే. ఒక వేదికను దేవుడిచ్చాడు. ఆదాము సృష్టింపబడక మునిపే ఆదాముకు ఏం కావాలో ఎంత కావాలో అంత సమకూర్చి 5 దినములలో టోటల్గా సమకూర్చి 6వ దినమున మనోడిని వేదిక మీదకి తెచ్చాడు. కానీ నిలబడలేకపోయాడు. అతని పాదములు జారిపోయాయి. పతనమైపోయాడు. సౌలు కొరకు దేవుడు ఒక వేదికను చేస్తే అతడు నిలబడలేదు, జారిపోయాడు. హెస్కేలుతో దేవుడు చెప్తున్నాడు, హెస్కేలు నరపుత్రుడా. హెస్కేలు గ్రంథాన్ని మీరు ధ్యానం చేస్తే ఈ నరపుత్రుడా అన్న మాట హెస్కేలు గ్రంథంలో 91 సార్లు కనబడుతుంది మనకు. అంటే దాని అంతరార్థం ఏంటంటే, నరపుత్రుడా అన్నాడు అంటే అర్థం ఏంటంటే, ఆ నరపుత్రుడా అన్న పదం ఏం చూపిస్తుందంటే మానవుని యొక్క అసమర్థతను, మానవుని యొక్క దీనస్థితిని చూపిస్తుంది. పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం. అయితే ఒకడు ఒక చోట ఇలాగున దృఢముగా సాక్ష్యమిచ్చుచున్నాడు, నీవు మనిషిని జ్ఞాపకము చేసుకొనుటకు వాడు ఏ పాటి వాడు? నీవు నరమాత్రుని జ్ఞాపకం చేసుకుంటకు, నీవు నరుని జ్ఞాపకం చేసుకుని, నువ్వు మనుషుని జ్ఞాపకం చేసుకుంటకు వాడు ఏ పాటి వాడు? నీవు నరపుత్రుని దర్శించుటకు, నరపుత్రుని దర్శించుటకు వాడు ఏ పాటి వాడు? వాడే పాటివాడు, వాడే పాటివాడు. ఈ నరపుత్రుడు ఏ పాటివాడు? నీకన్నా కాస్తంత స్థాయి తక్కువతో సహవాసం చేయడానికి నువ్వు ఇష్టపడవు. నీకన్నా తక్కువ మనుషులు ఎవరైనా కనబడితే సేదరించుకుంటావు. వాడు రేంజ్ ఏంటి, నా రేంజ్ ఏంటంట. దేవుని రేంజ్ ఏంటి నాన్న, నీ రేంజ్ ఏంటి? మరి ఒకసారి ఆలోచించు. నువ్వే పాటివాడు, నువ్వే పాటివాడు. నువ్వు నరపుత్రుని దర్శించుటకు వాడు ఏ పాటివాడు? నరపుత్రుడా అంటున్నాడంటే వాడు ఏ పాటివాడు? ఏ పాటివాడు? యోబు గ్రంథం 15వ అధ్యాయం 14వ వచనం. శుద్ధుడగుటకు నరుడు ఏ పాటివాడు? నిర్దోషుడగుటకు స్త్రీకి పుట్టినవాడు ఏ పాటివాడు? మీకు అర్థమవుతుందా? శుద్ధుడగుటకు నరుడు ఏ పాటివాడు? 16వ వచనం. అట్లుండగా హేయుడును ఎవడు? ఈ నరుడు. ఈ నరుడు హేయుడును చెడినవాడును నీళ్లు త్రాగునట్లు దుష్క్రియలు చేయవాడును. అపవిత్రుడును కదా, మరీ అపవిత్రుడు కదా. హేయుడండి, చెడినవాడండి నరుడు. హేయుడు, చెడినవాడు, నీళ్లు త్రాగునట్లు దుష్క్రియలు చేయువాడండి, అపవిత్రుడండి. ఈ నరుని జ్ఞాపకం చేసుకుంటూ ఈ నరమాత్రుడు హెస్కేలుతో దేవుడు మాట్లాడుతున్న, నరపుత్రుడా, ఓ అసమర్థుడా,
ఓ చేతగాని వాడా, నా ముందు నిలవదగిన వాడా, నరపుత్రుడా అన్న మాట ఉన్న చోటుల్లో కూడా మానవుని యొక్క అసమర్థత, చేతగాని తన దీనస్థితి అక్కడ కనబడుతుంది. నిజమే కదూ? దేవుడు ఈ నరుని జ్ఞాపకం చేసుకుని వాడేపాటి వాడు. స్త్రీకి పుట్టినవాడు ఏల పవిత్రుడవుతాడు. పాప సహితునిలో ఉండి పాపరహితుడుగా ఈ మనుషుడు రాగలడా? రాలేడు. ఈ మనుషుడు, ఈ నరుడు హేయుడు, చెడినవాడు, దుష్క్రియలు చేయవాడు, నీళ్లు త్రాగునట్లుగా దుష్క్రియలు చేయవాడు. నీళ్లు త్రాగినట్టు తాగేస్తాడు పాపాన్ని. మరి ఏపాటి వాడు? త్రాసు మీద దృశ్యుల తొలి లాంటి వాడు. ఇంత విశ్వములో కోటాను కోట్ల ప్రపంచములు ఉన్న ఈ విశ్వములో, ఈ భూమి మాత్రమే కాదండి ఒక ప్రపంచం. ఈ భూమి లాంటి ప్రపంచములు విశ్వములో కొన్ని కోట్ల ఉన్నాయి. నీవే పెద్ద పోటెత్తునుడు అనుకోకాకు. ఈ ప్రపంచములో, ఈ విశ్వములో ఇలాంటి ప్రపంచాలు ఎన్నో ఉన్నాయి. మాట చేత ఒక్క క్షణములో కనురెప్పు పాటలో ప్రపంచములను నిర్మించుకున్న దేవుడు. అందులో ఈ నరమాతుడే పాటివాడు. గాలిలో ఎగిరే ఒక సూక్ష్మ అణువు లాంటి వాడు. హేయుడు, చెడినవాడు, నీళ్లు త్రాగినట్లు దుష్క్రియలు చేయవాడు. వాడే పాటివాడండి. కానీ ఈ నరునితో దేవుడు మాట్లాడుతున్నాడు. నరపుత్రుడా, నువ్వు హేయుడువైనా చెడినవాడవైనా, నీళ్లు త్రాగినట్లు దుష్క్రియలు చేయవాడవైనా, ఎంత విశ్వములో నీవు నా దృష్టికి అసలు ఎన్నికే రానివాడువైనా, నేను నీతో మాట్లాడవలేను. ఆమని చెప్పండి. నేను నీతో మాట్లాడతాను, కానీ నువ్వు చక్కగా నిలబడు. ఒక వేదికనిచ్చిన దేవుడు అంటున్నాడు, స్టాండ్ ఆన్ యువర్ ఫీట్. వేదికనిచ్చి మాట్లాడాడు. అంత సమకూర్చి మాట్లాడుతున్నాడు. సమస్తము సమకూర్చి మాట్లాడుతున్నాడు. ఒక వేదికనిచ్చి అన్ని వనరులు ఇచ్చి స్టాండ్ ఆన్ యువర్ ఫీట్, నువ్వు నిలబడు, నేను నీతో మాట్లాడుతా. నీకేమి ఇవ్వకుండా నిలబడమని చెప్పలేదే. ఉపదేశం ఇచ్చాడు, ప్రార్థించే యోధులనిచ్చాడు, నీ పక్షంగా పోరాడేవారిని ఇచ్చాడు, నీ పక్షంగా చేతులెత్తే యాజకులనిచ్చాడు, ప్రవక్తలనిచ్చాడు. నీకేం తక్కువ చేశాడు? నివాస యోగ్యమైన భూమినిచ్చాడు. జారి పడతావేమని చెప్పి తననే ఒక బండగా చేసుకొని ఆ బండ మీద నిన్ను నిలబెట్టి స్టాండ్ ఆన్ యువర్ ఫీట్, నువ్వు నిలబడంటున్నాడు. నేను నీతో మాట్లాడు. ఏమీ తక్కువ చేయలేదే నీకు, అన్ని సమకూర్చాడే. నిలబడటానికి నీకేమైంది? నీ అడుగులు చారకుండా, లోకము తట్టు పాపము తట్టు, కుడి తట్టైనను ఎడమ తట్టైనను నీ పాదములు చారకుండా, ఆ తట్టైనా ఈ తట్టైనా చూడకుండా సూటిగా నీ దృష్టి ఆయన మీద నిలబడగలిగినట్లుగా జారిపడకుండా స్టాండ్ ఆన్ యువర్ ఫీట్.